కిడ్నీ రిలేటెడ్ డిజార్డర్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో కిడ్నీ చేసే పని కనుక డయాలసిస్ చేస్తే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట. దానికి లక్షలు ఖర్చు పెట్టినా సరే బిఫోర్ ఉన్న సిచ్యువేషన్, బిఫోర్ ఉన్న బాడీ, బిఫోర్ ఉన్న హెల్త్ మళ్ళీ తిరిగి రాదు. అందుకని మనకు అన్ని భగవంతుడు చాలా ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి దాని రెస్పాన్సిబిలిటీ అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏదో వచ్చిన తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరగాలి అనుకుంటున్నాం. మనీ ఉంది, మనీ దానికోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. చాలామంది దగ్గర మనీ ఉంటుంది, బట్ ఎక్కడికైనా చక్కగా ప్రపంచ యాత్రలు తిరగాలి, తీర్థయాత్రలు తిరగాలి అని అంటే బాడీ సపోర్ట్ చేయదు. మోకాళ్ళ నొప్పులని, బ్యాక్ పెయిన్ అని, వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల బాడీ సపోర్ట్ చేయకపోవడం ఇలా ఉంటుంది. సో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కానీ వెల్త్ ఈజ్ హెల్త్ అని ఎప్పుడూ అనలేదు. సో మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో డెఫినెట్గా ఆనందం, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. సో ఆరోగ్యమే ముందు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది అనమాట. సో ఈ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి అని అంటే బికాస్ ఫుడ్ హ్యాబిట్స్. రెడ్ మీట్ ఎక్కువ తీసుకుంటున్నామా, ఆ కన్సంప్షన్ అనేది తగ్గించడం, వాటర్ కంటెంట్ ప్రాపర్గా బాడీకి ఇవ్వాల్సింది ఇవ్వటం, స్లీప్ ఎలా ఉంది. సో ఈ ప్యాటర్న్ మనం ఫాలో అవ్వకుండా వచ్చిన తర్వాత డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టినా సరే ఏదైనా న్యాచురలే, ఆర్టిఫిషియలే. సో ముందున్న బాడీ కానీ ముందున్న హెల్త్ కానీ డెఫినెట్గా రాదనమాట. ఒకప్పుడు అంటూ ఉండేవారు కదా 4 రాళ్ళు వెనక్కి వేసుకోమని. 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలంటే బ్యాంక్లోనో సేవింగ్స్లోనో ఉంచుకోమని అర్థం అనమాట. అలా కాకుండా కిడ్నీలో రాళ్ళు వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. బికాస్ ఆఫ్ ఈటింగ్ హ్యాబిట్స్, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్. సో దీని మీద మనం ఫోకస్ చేస్తూ ఈటింగ్ హ్యాబిట్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే డెఫినెట్గా హెల్త్కే ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఆటోమేటిక్గా ఆరోగ్యం ఉంటే ఆనందం, ఐశ్వర్యం అన్నీ మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. సో అది చాలా ఇంపార్టెంట్.